ప్రజెంట్ నేను మల్కా కొమరయ్యాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉన్నాను. మనతో పాటు కోచ్ వికాస్ గారు ఉన్నారు. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, స్వామి శరణం. ఫస్ట్ నా పేరు వికాస్ హర్ష. నేను ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. నేను గోపిచంద్ అకాడమీలో ఆడాను. ఒక 7-8 ఇయర్స్ పైనగా ఆడాను గోపిచంద్ అకాడమీలో. గోపి అన్న నా కోచ్, నా గురువు గారు. సో గోపిచంద్ అకాడమీలో అండి. దాని తర్వాత శ్రీకాంత్, సింధు, సైనా, కశ్యప్, సుమిత్, సిక్కి మేమంతా కలిసి ఆడాము. దాని తర్వాత రైల్వేస్లో జాయిన్ అయ్యాను. జాబ్ 2014లో రైల్వేస్ జాయిన్ అయ్యాను. ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత 2016లో సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు మాకు అర్థమైంది బ్యాడ్మింటన్లో మనకి కూడా మెడల్స్ వస్తాయి, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి అని. మన వంతు మనం కూడా ఏదైనా చేయాలన్నప్పుడు 2016లో నేను, సుమిత్ రెడ్డి ఒలింపియన్ ఇద్దరం కలిసి కొమరయ్య సార్ని అప్రోచ్ అయ్యాం. 2000 సెప్టెంబర్లో అప్రోచ్ అయ్యాం. సెప్టెంబర్లో కలిసిన తర్వాత మాకు ఒక వితిన్ 1 మంత్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సార్ వాళ్ళ మదర్ చనిపోయారు, కొమరయ్య సార్ వాళ్ళ మదర్. సో ఇక్కడే ఉన్న సార్ని కలవడానికి వస్తే అక్కడ ఉన్నారన్నారు. సరే అని చెప్పి వెళ్తే ఒక 300-400 జనాలు, ఫుల్ జనాలు, క్రౌడ్లో ఉన్నాం. క్రౌడ్లో నిల్చొని సార్తో ఏం మాట్లాడకూడదు, జస్ట్ చూసేసి వెళ్దామని వచ్చాం. అంత క్రౌడ్లో కూడా సార్ చూసి, మీరు స్పోర్ట్స్ కోసం వచ్చారు కదా అకాడమీకి అన్నారు. అవును సార్ అంటే, మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను ఒక అరగంటలో అని. ఆ టైంలో కూడా సార్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు, సరిత మేడం పిలిచి ఆ టైంలో కూడా అగ్రిమెంట్ గురించి ఖచ్చితంగా వాళ్ళు ఇంత దూరం వచ్చారు, వాళ్ళతో అగ్రిమెంట్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళారు. సో అసలు మేమైతే అసలు ఆ ఇన్సిడెంట్లో ఆశ్చర్యపోయాం, అరే ఇటువంటి మనిషి ఉంటారా అని. సార్ అయితే మాత్రం 100% అండి పొలిటీషియన్ కాదు, హీజ్ ఏ లీడర్. అండ్ యూత్ కోసము నేను నా సార్తో నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత జాబ్ మానేసి రిజైన్ చేసేసి రైల్వేస్ యాజ్ ఏ ఆడిటర్గా క్లాస్ 3లో టాప్ గ్రేడ్ పోస్ట్ రిజైన్ చేసేసి నేను ఇప్పుడు కోచ్గా ఉండి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేశాం. అది కూడా ఏంటంటే బయట అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు కాదండి, ఈ స్కూల్లో 6th క్లాస్ నుంచి ర్యాకెట్ పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేర్పించాం పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ నెంబర్ 8, 9, ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చున్నారు. అండ్ మెన్స్లో కూడా ఒక్కొక్క ర్యాంక్ 300+ ఉంది. వాళ్ళ ఏజ్ ఇప్పటికి చెప్తున్నాను 16 ఇయర్స్ మాత్రమే. సో 2028 ఒలింపిక్స్ మా టార్గెట్. సో దానికి అసలు మేము ఆ రోజు చూసుకున్నాం, సార్ ఏంటి ఇంత రెస్పాండ్ అవుతున్నారు మాకు అని. బట్ సార్ యూత్కి కానీ, సార్ ఫ్యూచర్ జనరేషన్స్ డెవలప్మెంట్ కానీ ఆయన వేసిన, ఇది ఒక్క స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఆయన వేసిన ఒక్కొక్క సీడు ఈరోజు ఇంతమంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్ని ఫ్యామిలీస్ డెవలప్ అయ్యి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిందండి. అసలు సార్ ఉన్నారు మాకు తెలుసు అని చెప్పుకోవడానికి చాలా గర్వకారంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కొమరయ్య సార్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ తర్వాత నుంచి మల్కా ఎస్ఎస్వి గారు వచ్చారండి. ఈ కోవిడ్ తర్వాత నుంచి మల్కా ఎస్ఎస్వి గారు విజన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇప్పుడు మేము కొన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంటే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అదంతా కూడా ఎస్ఎస్వి సార్ చేసిన ప్రోత్సాహమే మాకు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల ఖచ్చితంగా మేము ఒలింపిక్స్లో మెడల్ తెస్తామని 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో ఈ స్కూల్ తరపున డిపిఎస్ తరపున మల్కా బ్యాడ్మింటన్ అకాడమీ తరపున మా ఎయిమ్ వచ్చేసి 2028 ఒలింపిక్స్. ఇప్పటికే 5 ఏళ్ల జర్నీ జరిగింది. ఇది 2016లో స్టార్ట్ చేసాం 28 ఒలింపిక్స్, ఈ రోజు స్టార్ట్ చేసింది కాదు. సో మా ఎంత దూరం ఉందో మాకు తెలుసు, కాంపిటీషన్ ఏంటో తెలుసు, ఒక మెడల్ తేవాలంటే ఎంత దూరం మాకు తెలుసు. బట్ ఈ 5 ఏళ్ళు కూడా రైట్ ట్రాక్లో, రైట్ పాత్రలో వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్ మల్కా ఎస్ఎస్వి సార్ అండ్ మల్కా కొమరయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ స్టూడెంట్స్ గురించి, వాళ్ళు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు, మిమ్మల్ని ఎలా విసిగిస్తారు ఒక్క మాటలో? యాక్చువల్లీ నేను చెప్పిన ఆ వరల్డ్ నెంబర్ 8 అభిషేక్, 9 సితప్రజ్ఞ, తిని కూడా వరల్డ్ నెంబర్ 56 ఉంది. సో మీకు ఈ స్టోరీ చెప్పాలి అంటే యాక్చువల్లీ సాయి శ్రేయస్ కరీంనగర్, బట్ ఏంటంటే సింగపూర్లో సెటిల్ అయిపోయి ఉండే. దాని తర్వాత మనం ఇలా అకాడమీ స్టార్ట్ చేసి ఇదంతా బ్యాడ్మింటన్ కోసం సింగపూర్ని వదిలేసి ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ ఫాదర్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఈ పక్కనే ఒక ఇల్లు మళ్ళీ రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు? డైలీ ఒక 8 hours ప్రాక్టీస్ చేస్తారు. 8 hours. మీరు ఉంటారా సార్ ఇక్కడే ఉండి దగ్గరుండి ప్రాక్టీస్ చేపిస్తారా, లేదంటే ఒకసారి చెప్పేసాక విని వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు? లేదు, నేను స్టార్టింగ్లో అలా ఉండే, స్టార్టింగ్ 2 years అది వర్కౌట్ అవ్వట్లేదని నేను రిజైన్ చేసేసి నేను కూడా వీళ్ళతో పాటు మార్నింగ్ 4:30 నుంచి సాయంత్రం 9 వరకు ఇక్కడే ఉంటాం.
కొమరేష్ సార్ ఎస్ఎస్వి వల్ల మాకు ఇక్కడే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడే హాస్టల్లో ఉండి ప్రాక్టీస్ చేసుకుంటారు. అలా అయితేనే ఒక ఒలింపిక్ మెడల్కి మనం చేయగలం. ఇది అనుకున్నంత ఈజీ కాదు, ఎందుకంటే 24/7 వాళ్ళు మానిటర్ చేయాలి. వాళ్ళు కూడా మన కండిషన్లోనే ఉండాలి. సో వీళ్ళకి ఫోన్స్ కానీ వేరేటివి ఎటువంటివి లేవు. సో కంప్లీట్గా వాళ్ళు మన కంట్రోల్లోనే ఉంటున్నారు. అలా 5 years చేస్తే ఇప్పుడు ఈ స్టాండర్డ్కి వచ్చారు. సో ఒక స్టూడెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకుంటారా, లేదు మేము నేర్చుకోవాలి అని అనుకుంటే ఆ స్టూడెంట్కి ఎన్ని రోజులు టైం పడుతుంది పూర్తిగా నేర్చుకోవడానికి? అంటే ఇది పూర్తిగా నేర్చుకోవాలి అంటే స్టార్టింగ్ ఎవరు కూడా ఏంటంటే, నేను ఒక ఒలింపిక్స్ అనేది మీకు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సినిమా లాంటిది. మీకు సినిమా చూడడానికి థియేటర్లో ఏసీలో కూర్చొని ఆ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్లో చాలా బ్యూటిఫుల్గా 3 hours చాలా బాగుంటుంది. అరే హీరో ఇంతేనా, డాన్సింగ్ ఇంతేనా అనిపిస్తుంది. అదే కానీ షూటింగ్కి వెళ్తే మనకు ఒక 10 నిమిషాలు గడవదు ఆ షూటింగ్లో. సో ఇది కూడా అంతే. మనకి పిల్లలకి అద్దం బయట నుంచి చూసి స్పోర్ట్ చాలా టీవీలో చూసి చాలా ఈజీ అనుకుని లోపలికి వస్తారు. వచ్చాక 90% మంది ఫిల్టర్ అయిపోతారు, ఎందుకంటే అంత కష్టమని ఎవరికి తెలియదు. ఈ స్పోర్ట్ కూడా అలాగే. ఆ రావడానికి మాత్రం 100% ఆ టీవీలో చూసిన శ్రీకాంత్, సింధు వీళ్ళని చూసి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాచ్ ఎలాగే వచ్చినప్పుడు ఒక 20 మందితో స్టార్ట్ అయిన బ్యాచ్ ఇది. ఒక 4 చాలా డెడికేషన్గా దీంతో నిలబడిపోయారు. ఇంకా ఎంతైనా సరే దీంట్లో షావోరేవో తేల్చుకుందామని. మీకు ఏం లేదు, ఒక్కసారి మీ చేతులు చూపిస్తే తెలిసిపోతుంది. ఒకసారి మీ చేతులు చూపించండి, ఈ బొబ్బలు చూడండి లైవ్లో. మీకు ఏం లేదు, మీకు దానికి స్పెషల్గా అవసరం లేదు. తెగిపోయి ఉంటాయి, మొత్తం రాళ్ళు కొట్టిన వాళ్ళలాగా అయిపోతాయి. చూడండి అంత కష్టం, బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వస్తే మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఆపకూడదు, ఎందుకంటే మీకు టోర్నమెంట్ ఉంటుంది వారం రోజుల్లో. సో మీరు మా దగ్గర ఇక్కడ ఇన్హౌస్ ఫిజియో ఉంటాడు, ఆ డాక్టర్ వచ్చి మళ్ళీ దాన్ని టేపింగ్ వేసేస్తే వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఆ టోర్నమెంట్ టైంకి దాన్ని ఏదో ఒకటి చేస్తాం తప్ప మీకు ఇటువంటి దెబ్బలు ఏమీ మీకు అనిపించవు. అందువల్ల అదేంటంటే దాంట్లో చాలా పర్సెంట్ అంటే ఒక మెడల్కి వెళ్ళడం వేరు, ఒక ఒలింపిక్స్కి వెళ్ళడం వేరు, దాని తర్వాత సరదాగా ఆడుకునే బ్యాడ్మింటన్ వేరు. అందరూ సరదాగా కోసం వచ్చి ఇంత లోడ్, ఇంత పేషెన్స్ తట్టుకోలేక వెళ్ళిపోతారు. సో ఇటువంటి స్పోర్ట్లు ఇంకా డెవలప్ అవ్వాలి అంటే మన కొమరే లాంటి సార్ వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఇంకా ముందుకు వచ్చి ప్లేయర్స్కి అన్ని కష్టాలన్నీ చూసి ఇంకా సపోర్ట్ చేయాలి. ఇది ఫినాన్షియల్గా కూడా చాలా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పైన మేము ఒక 6-7 మంది టీం వర్క్ చేస్తున్నాం. ప్లేయర్స్కి ముగ్గురే, బట్ మేము 6-7 మంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఫిజియో మీరు చూస్తున్నారు, ఫిజియో చేస్తున్నాడు. ఫిజియో వేరు, స్ట్రెంత్ అండ్ కండిషన్ వేరు, నేను కోచ్ వేరు, మళ్ళీ అసిస్టెంట్ కోచ్లోకి 2 ఉండాలి, న్యూట్రిషన్ వేరు. ఇదంతా మేనేజ్ చేయాలి అంటే అందువల్ల ఇండియా వెనకాల పడుతుంది. ఒక విజనరీ లీడర్ లాంటి వాళ్ళు పీపుల్ వచ్చి దీన్ని నిల్చోబెడితే తప్ప మనకి మెడల్స్ రావు. మీకు అందరికీ తెలిసిందే 2036 ఇండియా చేసింది బిడ్డింగ్ ఒలింపిక్స్ కోసం. ఆ ఒలింపిక్స్ చేయడం కాదు, ఆ ఒలింపిక్స్లో మెడల్స్ కావాలి. చైనా లాంటి, యూఎస్ఏ లాంటి, రష్యా లాంటి దానికి మన కాంపిటేటర్ అవ్వాలి అంటే చాలామంది ముందుకు వచ్చి స్పోర్ట్ని కష్టపడడానికి పిల్లలు రెడీ, తయారు చేయడానికి మెయిన్ రెడీ, బట్ ఫండ్స్ ఎక్కడి నుంచి తేగలం? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కానీ మన స్పోర్ట్ని ఒక మెడల్ తెస్తేనే ఏంటంటే కంట్రీకి ఒక నేమ్. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను మీ అందరికి తెలిసిన స్పోర్ట్ ఇంకా ఇండియాలో రిక్రియేషన్ అనుకుంటున్నారు. రిక్రియేషన్ కాదండి. ఏ ప్రొఫెషన్లో వెళ్ళి మన జనగణ మన అదర్ కంట్రీలో నిల్చొని వాళ్ళ గడ్డపైన పాడగలం? ఒక్క స్పోర్ట్లో పాసిబుల్. గెలిస్తే మీ సాంగ్ ప్లే అవుతుంది, మీ నేషనల్ యాంథెమ్ ప్లే అవుతుంది, అక్కడ గూస్ బంప్స్ వస్తాయి మీ అందరికీ. మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? బయట కంట్రీలో వెయిట్ చేసేటోళ్ళు మేము వెళ్తుంటే ఇంటర్నేషనల్కి వెళ్తుంటే వచ్చి రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ మూమెంట్ గెలిచిన తర్వాత వాళ్ళు అసలు మా నేషనల్ ఇక్కడ పాడిందని ఎంతమంది ఉన్నారు. బట్ అది అందరికీ రీచ్ అవ్వట్లేదు. రీచ్ అయిన కొద్ది మంది మాత్రం ఇలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మెడల్ తెస్తామని చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. సో దీనికోసం ఇంకా 3 కోసం 7 కష్టపడుతున్నారు అనమాట ప్రస్తుతానికి. ఇంకా 7 ఇంకా పెరగాలి. సో కరీంనగర్ అబ్బాయి